ఈరోజు టాల్ గుణింతం గమనిద్దాము. టాల్ గుణింతంలోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం? ఫస్ట్ గుణింతాలు, అచ్చుల యొక్క గుణింతపు గుర్తులను మనం చూసి అప్పుడు టాల్ గురించి మనం చదువుకుందాము. ఇప్పుడు టాల్ గుణింతం ఈరోజు. ఈ టాల్ గుణింతము టా అనేది ఎట్లుంటుంది? ఫస్ట్ హల్లలో ఇలా ఉంటుంది. ఇది అసలైన హల్లులలో టా యొక్క పొల్లు ఆకారం ఇది ఉంటుంది. ఈ పొల్లుకి అచ్చుల యొక్క స్వరాలు ఈ టాలోకి వచ్చే వరకు ఆ స్వరాలు మనం టాని కరెక్ట్గా పలకగలుగుతున్నాం. ఏ విధంగా అంటే ఆ విధంగా అక్కడ అచ్చు ఏది ఉంటే ఆ స్వరంతో ఆ శబ్దంతో టాను పలుకుతాం మనం. ఇది మీకు అర్థమయ్యింది. ఇప్పుడు తరకట్టు దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఋతము దీర్ఘం, ఏ ఐ ఎత్తము దీర్ఘం, అయత్వం, ఓ ఔ ఓత్తం దీర్ఘం, అవత్వం, అహ సున్నా నిసర్గ. ఇప్పుడు ఈ అక్షర స్వరంతో ఈ టాను పలుకుతున్నాం. ఇప్పుడు ఈ గుణింతాలు వచ్చి ఇక్కడ చేరుకున్నాయి కదా, చూడండి. టా టా ఇదే తలకట్టు టాలో చుక్కనే ఉంది, ఇట్లా గీతనే ఉంటుంది. టా దీర్ఘం, టీ టూ లేవు, పదాలు లేవు. ఏ ఐ టే టై, ఓ ఔ టో టౌ, అహ టంట. ఓకే. టమాటా రంగు ఎరుపు అందరూ తెలిసిన విషయమే, కానీ వాక్యం కోసం కొన్ని పదాలు రాస్తుంటాం. టమాటా రంగు ఎరుపు, ట్యాంకు రంగు నలుపు, టిప్పరు రంగు పసుపు, టీ వేడి అన్నం టీ కావాలా? టుమ్ బాగా లావు ఉంటే ఎంత బాగా కష్టం చెప్పండి మనిషికి. టుమ్ బాగా, టూర్ బస్సు వేగం, టెంకాయ నీరు చల్లదనం. అందరు ఎండాకాలం వస్తే పిల్లలు తాగుతారు కదా. టేకు చెట్టు పచ్చదనం, టైగర్ అరుపు భయానకం. సడన్గా టైగర్ పులి అరుపు వినిపిస్తే మనకేమైతే పరిగెత్తుతాం భయపడి. టొక్కలి ఊరు టౌన్ అయింది, టోపీల గిరాకీ పెరిగింది. టొక్కలి ఒక చిన్న ఊరు ఉండేది, అప్పుడు టోపీలు ఎవరు కొనలేదు. టౌన్ అయ్యేసరికి అక్కడ టోపీల గిరాకీ పెరిగిందంట. టౌన్ తిరుగుదాం, టంగు ఎగురుతాం. ఇది టా మీద తమాషాగా ఫన్నీగా చదువుకుంటున్నాము. ఇప్పుడు ఇదండి టా గుణితము. దీన్ని బట్టి మీకు పదాలు వేరే రాయచ్చు. టమాటా, టవలు, టా ట్యాంకు, టాటా, టిప్పరు, టింగు, టీ టుమ్ టూరు, టెంకాయ, టేకు, టైగరు, టొక్కలి, టోపీ, టౌను, టంగున. బెల్లగా కొడుతూ టంగున బెల్లు మోగానే మనం ఏం చేస్తాం? ఇళ్ళకు పరిగెత్తాం. ఇదండి టాల్ గుణితంలో మనము నేర్చుకున్నటువంటి. నెక్స్ట్ ఇంకొక పదముతోటి ఇంకొక గుణితంతో మనము కలుగుతాము. అందరికీ సెలవు. ముందుగా మీరందరూ సబ్స్క్రైబ్ చేయగలరని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.